హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆర్ఏఎస్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన సేవ. ఆర్ఏఎస్ అంటే రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. అది అందులో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక ప్రతిష్టాత్మకమైన సేవ. చట్టబద్ధమైన పరిపాలన ద్వారా సామాన్యుల జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చు, ప్రజలకు మంచి సేవ అందించవచ్చు. ఇవన్నీ చెప్తుంది ఎవరో కాదు, రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఉద్యోగి సబ్ డివిజన్ అధికారి అయిన కాజల్ మీనా. ఈమె ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ అంటే ఈమె 2024లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌కు ఎంపికైంది. అక్కడ మాక్డ్ ఇంటర్వ్యూలు ఏవైతే ఉంటాయో అందులో ఈ మాటలన్నీ చెప్పింది. ఒక ఐఐటీ చదువుకున్న అమ్మాయి, రాజస్థాన్‌కి చెందిన అమ్మాయి, ఐఐటీ చదువుకున్న అమ్మాయి రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. మనకు ఎలాగైతే గ్రూప్స్ ఉంటాయో అలాగే రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి అక్కడ ఉంటుంది. అక్కడ మాక్ టెస్ట్‌కి సంబంధించి మాక్ ఇంటర్వ్యూలో सबसे पहली प्राथमिकता तो सर एजुकेशन ही है। मुझे लगता है कि एजुकेशन ही है जो सारे फील्ड्स हैं उनमें जो भी कमियां हैं वो एजुकेशन से ठीक हो सकती है। और स्पेशली जो गर्ल्स चाइल्ड और विमेन एजुकेशन है उसके लिए मैं सर काम करना चाहूँगी। दूसरी सर प्रायोरिटी मेरी ये रहेगी कि जो गवर्नमेंट की सारी स्कीम्स हैं जो रूरल एरियाज़ या अर्बन एरियाज़ में चल रही हैं उनका इफ़ेक्टिव इम्प्लीमेंटेशन मैं कर पाऊँ, अपने घर तक सीमित नहीं रहें और अच्छी पोस्ट पे अच्छे पदों पे जाएं। ఆమె చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే, ఇన్ని మాటలు చెప్పిన అంటే మంచి పరిపాలన అందించొచ్చు, చట్టబద్ధమైన ఒక కార్యక్రమాలు పరిపాలన ద్వారా సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపొచ్చు అని మాటలు చెప్పిన రాజస్థాను సబ్ డివిజనల్ అధికారి, రాజస్థాన్‌కు చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగిని ఈమె 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడింది. అందుకని అందుకు ఇప్పుడు ఈమె చెప్పిన గతంలో ఈమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఏదైతే మాక్ ఇంటర్వ్యూలో ఏమో చెప్పిందో మంచి పరిపాలన అందిస్తానో అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కానీ ఈమె 60,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ, రాజస్థాన్ ఏసీబీకి పట్టుబడింది. అందుకు సంబంధించిన విజువల్స్ చూద్దాం ఒకసారి. ये तो लड़को ये वाले कौन से फिल्म वाले वो ये तो आपकी सही है तो घुमा लो पूरा कमर में ఈమె రాజస్థాన్‌లోని 2024 రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అధికారిని. టాపర్ ఈమె కాజల్ మీనా టాపరు. ప్రస్తుత పోస్టింగ్ అంటే ఇప్పుడు పనిచేస్తున్న కంటే ముందు టొంకోలో అసిస్టెంట్ కలెక్టర్గా ట్రైనీగా, తర్వాత ప్రతాప్గఢ్ జిల్లా సుహాపూర్లో సబ్ డివిజనల్ ఆఫీసర్గా. ఆర్ఏఎస్ అధికారి అంటే ఈ గవర్నమెంట్ సర్వీస్ ఏదైతుందో రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఇది రాసే కంటే ముందు ఆమె ఐఐటి మండిలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేశాం. ప్రస్తుతం ఇక్కడ కరౌలి జిల్లాలోని నదోటి సబ్ డివిజన్లో పనిచేస్తుంది సబ్ డివిజనల్ అధికారిగా. తన రీడర్ దినేష్ కుమార్ సైని, సీనియర్ సహాయకుడు ప్రవీణ్ ద్వాకర్ ద్వారా 60,000 లంచం తీసుకుంటు ఇంతకుముందు వీడియో చూపించాక అందులో తన రీడర్ ఎవరైతే ఉంటారో దినేష్ కుమార్ సైని, అదే సీనియర్ సహాయకుడు ప్రవీణ్ ద్వాకర్ ద్వారా 60,000 లంచం తీసుకుంటూ రాజస్థాన్ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఇప్పుడు నదోటి సబ్ డివిజన్ జిల్లాలో ఈమె సబ్ డివిజనల్ అధికారిగా పనిచేస్తుంది. ఈ ఫిర్యాదుదారుడు ఎవరైతే భూమికి సంబంధించిన వివాదం ఉందో అందులో 60,000 లంచం తీసుకుంటూ ఫస్ట్ 50,000 ఒప్పందం జరగా తర్వాత 60,000 లంచం తీసుకుంటూ ఈ కాజల్ మీనా అనే అధికారిని పట్టుబడింది. ఏదైతే ఈమె 2024లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌కు ఎంపికైందో అప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈమె పట్టుబడిన తర్వాత మంచి పరిపాలన అందిస్తా, చట్టబద్ధమైన పదవిలో ఉండి మంచి పరిపాలన అందిస్తా. రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన సేవ. ఇది ఇందులో ఉద్యోగం సంపాదించి ఎలాగైనా మంచి పరిపాలన అందించాలి. సామాన్యులకు మంచి సామాన్య ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రజాసేవ చేయడానికి, ఒక అధికారిగా ప్రజాసేవ చేయడానికి ఇందులోకి వస్తున్నామని చెప్పి ఈ మాక్ ఇంటర్వ్యూలు ఇప్పుడు సివిల్స్ కానీ వాటికి సంబంధించి మాక్ ఇంటర్వ్యూలో చాలామంది వాళ్ళు ఉంటారు. మెయిన్ ఇంటర్వ్యూ కంటే ముందే మాక్ ఇంటర్వ్యూలో అటెంప్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి ఫెయిల్ అవ్వకుండా మాక్ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతారు. ఆ మాక్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ అయింది. मुझे लगता है कि एजुकेशन ही है जो सारे फील्ड्स हैं उनमें जो भी कमियां हैं वो एजुकेशन से ठीक हो सकती है। और स्पेशली जो गर्ल्स चाइल्ड और विमेन एजुकेशन है उसके लिए मैं सर काम करना चाहूँगी। दूसरी सर प्रायोरिटी मेरी ये रहेगी कि जो गवर्नमेंट की सारी स्कीम्स हैं जो रूरल एरियाज़ या अर्बन एरियाज़ में चल रही है उनका इफ़ेक्टिव इम्प्लीमेंटेशन मैं कर पाऊँ, अपने घर तक सीमित नहीं रहें और अच्छी पोस्ट पे अच्छे पदों पे जाएं। ఇవి మొదటి ప్రాధాన్యత ఏంటంటే బాలికలకు ఎడ్యుకేషన్ అందించడం, అదొకటి. దాంతోపాటు ప్రజలకు మంచి సేవ అందించడం, రూరల్ గ్రామాలకు ప్రభుత్వ పథకాలు అందేలా చేయడం. ఇవన్నీ మాక్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. కానీ ఈమె తీసుకొని పట్టుబడింది. ఇప్పుడు నదోటి జిల్లాలో సబ్ డివిజనల్ ఆఫీసర్గా పనిచేస్తూ 2024 ఆర్ఏఎస్ టాపర్ కాజల్ మీనా హెల్డ్ ఫర్ యాక్సెప్టింగ్ 60,000 బ్రైబ్. ఇన్ హర్ ఇంటర్వ్యూ సేడ్ షీ జాయిన్డ్ సివిల్ సర్వీసెస్ టు బ్రింగ్
పాజిటివ్ చేంజ్ అంటే మంచి మార్పు తీసుకురావాలి, జనాలకు మంచి పథకాలు అందించాలి, మంచి సేవ అందించాలి, సామాన్యులకు ప్రభుత్వకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ వాళ్ళకి చేరవేయాలి, గ్రామాల్లోకి రూరల్ ఏరియాల్లో కూడా ప్రభుత్వ పథకాలు అందేలా చేయాలి. ఇదే నా మొదటి లక్ష్యం. అందుకోసమే ఆర్ఏఎస్ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లోకి వస్తున్నానని చెప్పి బాగా ఇంటర్వ్యూలు చెప్పిన కాజల్ మీనా 2 ఏళ్ళు తిరిగేసరికి 2024లో ఇవి టాపర్గా నిలిచి మరి రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ సర్వీస్కి ఎంపికైంది. మొదట వేరే జిల్లాలో పనిచేసింది, కలెక్టర్గా అంటే కలెక్టర్ ట్రైనీగా తీసుకుంది. ఆ తర్వాత నదోటి జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న నదోటి జిల్లాలోని సబ్ డివిజనల్ ఆఫీస్లో 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఈ ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాష్ట్రానికి చెందినటువంటి కాజల్ మీనాకు సంబంధించిన వీడియో ఏదైతే ఉందో, టాపర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ఉద్యోగాల్లోకి వచ్చి 2 ఏళ్ళు తిరగకుండానే ఒక భూ వివాదానికి సంబంధించి 60,000 లంచం తీసుకుంటూ తన సీనియర్ సహాయకుడితో పాటు మొత్తం 3 రాజస్థాన్ ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. కాజల్ మీనాకు సంబంధించిన ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం గతంలో ఆమె చెప్పిన మాటలు కానీ అవన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆమె చెప్పిన మాటలకు ఏదైతే ప్రజలకు మంచి చేస్తామని చెప్పి ఉద్యోగాల్లోకి వచ్చిన చాలా చోట్ల కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలకు మంచి పరిపాలన అందించడం కోసం ఒక గవర్నమెంట్ నుంచి మంచి పరిపాలన ఎలా ఉండాలో గుడ్ గవర్నెన్స్ ప్రజలకు అని చెప్పి వచ్చి తర్వాత ఈజీగా 2-3 వేల కోసం కూడా లంచాలు పట్టుబడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈమె ఏదైతే రాజస్థాన్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఉందో సంస్థ రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అనేది నియామక సంస్థ, దానికి సంబంధించి అందులోంచి ఎంపికై టాపర్గా నిలిచి అది 2 ఏళ్ళకే మళ్ళీ 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నాం అనేది ప్రభుత్వ ఉద్యోగాల తీరు ఎలా ఉంది మన దేశంలో అని చెప్పడానికి ఉదాహరణ. ప్రస్తుతానికి అయితే మేము చెప్పిన మాక్ ఇంటర్వ్యూ ఇంతకుముందు చూపించింది ఏదైతే ఉందో, రూరల్ ఏరియాల్లో ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తా ఉన్నా, బాలికలకు మంచి విద్య అందేలా చేస్తా, ఇవన్నీ చేస్తా అని చెప్పిన 2 ఏళ్ళు తిరగకముందే లంచం తీసుకుంటూ 60,000 పట్టుబడింది. వీటికి సంబంధించిన సమాచారం కానీ వాటి కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ.